ఇది మనం వాళ్ళ ఈ చీకటి రాజ్యంలో ఇప్పుడు ఉన్నాం. మనం ఒక కొవ్వటి పట్టుకొని పోయి వాళ్ళకి వెలుగు చూపెడుతుంటే మన వెంబడి వాళ్ళు మన వెలుగు వెంబడి వాళ్ళు కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా రైతుల విషయంలో చాలా హీనమైన పరిస్థితి ఉన్నది కాబట్టి మరి అటువంటి వాళ్ళని మనం ఆదుకునే పరిస్థితిలో జాగ్రత్త చేయవలసిన అవసరం మన అందరి నాయకుల మీద నాయకత్వం మీద ఉన్నది కాబట్టి దాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకుందాం. వాళ్ళు ఈ చీకటి రాజ్యాన్ని తొలగించడానికి మన విశ్వ ప్రయత్నం మనకి ఎంత ప్రయత్నం ఉంటే అంత చేద్దాం. మరిగా చెప్తున్నారు శాసనసభ్యులు అంటే ఆ మీద 4 ఉన్నారు, నర్సాపూర్లో అయితే 40 మంది ఉన్నారు సార్ ఎమ్మెల్యేలు. మరి గెలిచిన ఎమ్మెల్యే ఎక్కడ పోయారు కానీ గెలవని వాళ్ళు గెలిచిన వాళ్ళు అంతా ఎమ్మెల్యేలు. ఎవరు దొరికితే వాళ్ళు ఎక్కడ దొరికితే అక్కడ ఏం చేస్తారో తెలియదు, ఏం మాట్లాడుతారో సబ్జెక్ట్ లేదు. అసలు దాన్ని ఒక రివ్యూ తీసుకునే పరిస్థితి లేదు. మేము కట్టినవి ఉన్నాయి, మా పద్మమ్మ గారు చేసినవి ఉన్నాయి. మేము ఒక రైతు బజార్ రెడీ ఉన్నది, ఒక రెసిడెన్షియల్ కాలేజ్ రెడీ ఉన్నాయి. కానీ ఇనాగ్రేషన్ చేయాలి, ఏం చేసేది లేదు. అటువంటి ఎన్నో పెండింగ్ ఉన్నాయి, అసలు పడిపోయినాయి అక్కడ ఎక్కడ. దాన్ని చూసే నాదులు లేదు, పట్టించుకునే పాపన పోతలేరు. అభివృద్ధి విషయంలో అతను కుట్టుబడిపోయింది. అందరు కూడా ఆ దగ్గర అందరికి కూడా తెలిసిపోయింది, అదే తప్పు చేసినాం రాబోయి, చాలా తప్పు చేసినాం అనేది. కొంతమంది మైనార్టీ సోదరులు అయితే చాలామంది వచ్చి అక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. ఏదో తప్పు చేసినామన్నా ఇక మాది గతంలో చేసిన తప్పులు మళ్ళా మేము సవరించుకుంటున్నాం అనేది వాళ్ళు కూడా చెప్తున్నారు. అదేవిధంగా నిరుద్యోగ విషయంలో కానీ ఇటు ముఖ్యంగా మనం చేసినా కానీ రైతు వెన్నముక కాబట్టి దేశానికి రైతుల విషయంలో మనం పార్టీ పరంగా తీసుకునే ఈ కార్యక్రమానికి మీరు ఎవరైతే రాబోయే దినాల్లో నాయకత్వం వహించాలనుకుంటున్నారో స్థానిక సంస్థలు వాటిని ఉపయోగించుకొని అక్కడ ఉన్న రైతులను జాగ్రత్తలు చేసుకొని తీసుకొస్తే అరే వీడు మన కష్టంగా సుఖంగా మన వెంబడి ఉంటాడు కాబట్టి ఈయనకే మనం ఓటేద్దామనే పద్ధతిలో ఇటు మన నాయకత్వం